ఇప్పుడేమో మామూలుగా ఇక్కడ మీరు భయం చేస్తున్నారు కదా ప్రతిరోజు. భయం చేయడం అంటే ఇక్కడ మామూలుగా ఉండేది ఆంజనేయ స్వామి విగ్రహం. అది ఇది విగ్రహ ఆరాధన అంటారు. విగ్రహ ఆరాధన చేయకూడదని కొందరు అంటారు, చేయాలని కొందరు అంటారు. కానీ ఇక్కడ పెట్టింది అంటే గ్రానైట్ రాయి. అది ఉలకదు పలకదు. మామూలుగా అయితే ఎవరికి ముక్కాలో వాళ్ళకు ముక్కాలి. కాబట్టి కాదులేమో ఒక్క నిమిషం వినండి మొత్తము. మామూలుగా వినండి, వీడియో కోసం అని తీస్తున్నా. ఇక్కడ ఏంటంటే భజన దేనికోసం చేయాలి అంటే, మన పూర్వమున దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళ ఆత్మలింగాలను అన్నిటిని వాళ్ళు ఎత్తుకొని తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రధాన ఆలయం ఏదైతే ఉందో మనకి అయోధ్య ఉంది. అక్కడ రామాలయాన్ని మొత్తం కూల్చేసి అక్కడ ఉన్న రాముని కానీ మొత్తం అంతా ధ్వంసం చేసి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్న మొత్తం ఇప్పుడున్న గంగమ్మ తోపు దగ్గర ఉన్న అన్ని ప్రతి గుళ్ళ మీద ధ్వంసం చేసి గుప్త నిధులు అంటారు మన భాషలో, అవన్నీ తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనము ఏదైతే మనం గుళ్ళు స్థాపిస్తున్నామో అవన్నీ నకిలివి, అంటే నిజమైనవి కాదు. ఆ నిజం కాని వాటి దగ్గరికి వచ్చి మనం పొద్దులక్షణ భజన చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఇప్పుడైనా కొంచెం చూసి దేనికోసం మనం భజన చేస్తే మంచిదో అంటే మొదట మనం చేయవలసింది మన ఆరోగ్యాల మీద, వాటి మీద మనం చర్చలు. ఇప్పుడు షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, మామూలు హార్ట్ అటాక్లు వస్తున్నాయి. వాటికి విరుగుడైంది అక్కడ మాలో ఇంగ్లీష్ మందులతో మాలో తగ్గవు. మనం పూర్వం ఆయుర్వేదం ఉన్నది. వేదం అంటే తెలుసు కదా, ఆ వేదమే ఆయుర్వేదం. అట్లా చాలా వేదాలు ఉన్నాయి మనకు సంబంధించినవి. వాటి మీద మైకులో చర్చించుకుంటూ మనం వాటి గురించి తెలుసుకుంటూ, ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తుంటాయి, ఆడిపోతే ఇంకా మోకాలు చెప్పాలి జనప బిల్లలు పెట్టాలి. ఇదంతా లేకుండా మనం వీటి మీద అట్లా కొద్దిసేపు అట్లా భజన చేసిన ఈ ఆయుర్వేదం మీద కొంచెం అవగాహన తెచ్చుకుంటూ వాటి మీద ఎట్లా ఏందనేది వాటి మీద మాట్లాడుకుంటూ ఇట్లా చేసుకుంటే కొంచెం. ఇప్పుడు మాకు స్కూళ్ళలో ఉంది వీటి గురించి ఎక్కడే కానీ కాదు, నేను ఒక్కటి స్కూల్లో ఎక్కడే కానీ ఆయుర్వేదం కానీ ఏది అసలు మాకు చెప్పలేదు. ఇట్లా కనీసం ఇక్కడ గుళ్ళల్లో చెప్తే ఆయుర్వేదం గురించి ఇది ఒకటి ఉందని తెలుసుకుంటారు. ఉంటే తెప్పిద్దాం, వాడుదూరులో తెప్పిద్దాంలే. కానీ ఇప్పుడు మీరు చెప్పాలి కనీసం ఆయుర్వేదం ఉంది, ఇట్లా వైద్యము మన పూర్వము ఉన్న ఆయుర్వేదం ఇట్లా చెప్తుంటే మనం ఇట్లా నాకైనా ఇంకొకరికైనా గుర్తొస్తుంది. గుర్తున్నప్పుడు దాని గురించి పనిచేయడం కానీ వాళ్ళు తెప్పించుకోవడం కానీ ఇటువంటివన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. అవన్నీ జరగాలంటే గుళ్ళ దగ్గర మనం కనీసం ఇప్పుడు ఈ గుళ్ళు నకిలీ గుళ్ళు అయినా కానీ మనం పూర్వం ఉన్న ఆచారంలోకి, అంటే రాముడు పరిపాలన ఎట్లా ఉంది ఆ పరిపాలన వైపు మనం అడుగులు వేయాలి. ఊరికి పొద్దున భజన చేసిన ఎటువంటి ఉపయోగం ఉండదు. మన రాముని పరిపాలనలో ఆయుర్వేదం ఉండేది. ఇట్లాంటివన్నీ ఇప్పుడు చెయ్యట్లేదు. రోజు చేసేటప్పుడే మేము స్వాధ్యాయం చేస్తున్నాం, అంటే భగవద్గీత చదివి వినిపిస్తున్నాం. అందులో ఉన్నటువంటి మంచి విశేషాలు, మంచి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలి, ఈ భగవద్గీతలు ఎవరికి చెప్పారు, ఎవరు ఏం చేశారు అనే దానికి దాని వల్ల ఉపయోగం ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా మన నడవడిక ఏ విధంగా ఉండాలి, మనం ఎలా జీవించడంలో ఏ విధంగా అందరితోటి మనం ఎలా నడుచుకోవాలి అనేది ఆధ్యాత్మికంగా ఎదగటానికి మాత్రమే నేను చెప్తున్నాను. కానీ ఏ విధమైనటువంటి భజనలు లేవు. ఇప్పుడు చేయట్లేదు, అంతమంది భజన చేయట్లేదు ఇక్కడ. ఈ మధ్య అంటే గీత బుక్ చెప్తున్నారు, అంతమంది భజన ఇక్కడ చేస్తున్నారు. భజన కూడా చేస్తారు కదా, నేను అనేది భజన చేస్తున్నారు. ఇప్పుడు మీరు అదే నామ జపం చేస్తున్నారు. ఇప్పుడు గీత గురించి చెప్తున్నారు. గీత ఈ మధ్య ఒక 3 నెలల నుంచి చెప్తుంటారా, 2 నెలలు అవుతుంది గీత గురించి చెప్తా. అంతకుముందు భజనలు కూడా చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీత గురించి చెప్తున్నారు. ఇదేంటంటే మన స్థాయి కంటే ఇదేంటంటే ప్రభుత్వ స్థాయిది భగవద్గీత. ప్రభుత్వం ఎట్లా ఉండాలి, ప్రజలతో ఎట్లా ఉండాలి, ప్రజలు ప్రభుత్వంతో ఎట్లా మెలగాలి, ఇట్లాంటివన్నీ మొత్తం దాంట్లో పొందుపరిచింది. అంటే సుప్రీంకోర్టు కూడా భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ గీతను బట్టి